హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరూస్ వాళ్ళు. ఈ వీడియో వచ్చేసి మేము మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో మా వదిన వాళ్ళు వచ్చేసి బద్దిపోచమ్మని పెట్టుకున్నారు. సో అందుకని వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది. మా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టారు. అండ్ ఇందాకలు వెళ్ళిన ఆయన వచ్చేసి మా వదిన వాళ్ళ మామయ్య, అంటే నాకు పెద్దనాన్న అవుతారు. ఆయన మార్నింగే లేచి పాలు పిండి ఆల్రెడీ ఊర్లో వాళ్ళకి పోసేసి వచ్చారు. పోసేసి వచ్చాక ఇక్కడ గేదెలది పేడ అదంతా తీసారు, క్లీన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య ఇది ఊరేగింపు చేస్తారంట. ఇందులో దీనికి వచ్చేసి పసుపు కుంకుమ పిండి పెట్టి ముగ్గు వేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మా వదిన వాళ్ళది పూజ గది. అండ్ ఇలా ఉంటుంది, అందరు దేవుళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఊరేగింపు చేసేదాన్ని ఇలా రెడీ చేస్తారు, మామిడి తోరణాలు కట్టి అండ్ దేవుడు ఫోటో పెట్టి. సో అది వచ్చేసి దీపం కూడా పెట్టారు. అండ్ ప్రసాదం కోసం పప్పు చక్కెర పెట్టారు. అండ్ ఇది కొబ్బరికాయ కొట్టి బయటకు ఇలా తీసుకొని వెళ్తారు. సో ఇది వచ్చేసి ఒక గల్లీ 2 గల్లీస్ తిరిగేసి మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి అని వీళ్ళ ఇంటికి వస్తారన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం. సో ఇలా తీసుకొని వెళ్తారు. సో మా వదిన వాళ్ళు వచ్చేసి ఇద్దరు వాళ్ళు, మా వదిన ఇక్కడ మంగళహారతి పట్టుకుంది. ఈయన వచ్చేసి పెద్దన్నయ్య, వెనకాల ఉన్న చిన్నన్నయ్య. ఆ అన్నయ్య వచ్చేసి వెనకాల ఉన్న చిన్నన్నయ్య వచ్చేసి మా వదిన వాళ్ళ హస్బెండ్. అండ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇంటి ముందు ఫస్ట్ వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇది బయట గుమ్మం నుంచి బయటకి దాటిస్తారు. సో ఇది వచ్చేసి మొత్తం గల్లీలు మొత్తం తిరుగుతూ వెళ్తారన్నమాట. ఇట్లా వెళ్తూ ఉంటే ఎవరికైనా ప్రసాదం పెడతారు, వాళ్ళకి ప్రసాదం పెట్టి బొట్టు పెడతారు. అండ్ కొంతమంది వచ్చేసి ఇలా కాళ్ళ దగ్గర వాటర్ పోసి దాని కింద నుంచొని ముందు ఇట్లా వెళ్తూ ఉంటారు. దాని కింద నుండి వెళ్తే మంచిది అంట. సో వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టి బొట్టు పెడతారు. సో ఇలా వెళ్తుంటే ఒక 5-6 మెంబర్స్ వచ్చారు. సో ఇలానే వాటర్ ఆరపోసి దాని కింద నుంచొని కింద 2 టైమ్స్ తిరగాలి. 2 టైమ్స్ తిరిగిన తర్వాత బొట్టు పెట్టి ప్రసాదం పెడతారు. సో ఇలా ఆ 2-3 గల్లీలు మొత్తం తిరుగుతూ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి అని ఇక్కడ ఇంటికి వచ్చే దగ్గరలో మా హస్బెండ్ తీసుకున్నారు. మా హస్బెండ్ ఎత్తుకొని వెళ్తున్నారు. మా హస్బెండ్ అండ్ మా పెద్దన్న వాళ్ళ బాబు, సో వాళ్ళిద్దరు ఎత్తుకున్నారు. అండ్ ఎత్తుకొని ముందుకు వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వేరే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇంటి ముందు ఆంటీ వాళ్ళు కూడా వేరే వాళ్ళు పోసారు. సేమ్ ఇదే ప్రాసెస్, అలా చేస్తే మంచిది అనుకుంటారు, నాకైతే తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇలా మంచిదని భావిస్తారు. దాని తర్వాత లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మా మామయ్య వాళ్ళు కూడా దాని కింద నుంచి అటు ఇటు తిరిగాను. అండ్ ఇక్కడ నేను మా పాప కలిసి కూడా తిరిగాము. సో అలా చేస్తే మంచిదంట. అలా చేసిన తర్వాత దేవుడికి దక్షిణలాగా పెట్టాలంట. సో మేము వచ్చేసి 110 రూపీస్ ఏమో పెట్టారు, మా అత్తయ్య వేస్తే మేము పెట్టేశాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత దేవుని తీసుకొచ్చి లోపల పెట్టిన తర్వాత సో కంపల్సరీ గొర్రెని కోస్తారు. ఇది ఆల్రెడీ వీళ్ళు మొక్కుకున్న గొర్రె. సో మొక్కుకొని తీసుకొచ్చిన గొర్రెనే తీసుకొస్తారు. సో అది ఇంట్లో వచ్చిన తర్వాత ఇంతగానం జడతి ఇవ్వడం అంటాము. సో దానికి ఏమైనా వాటర్ అయినా ఏమైనా పానకం లాంటివి తాగిపిస్తే జడతి ఇవ్వాలి. సో అది ఇంట్లో అస్సలు ఇవ్వట్లేదని చెప్పేసి బయటకు తీసుకెళ్తారు. మెయిన్ వచ్చేసి జడత ఇస్తేనే మేకను కోస్తారు. మా దగ్గర అయితే మేమైతే జడతి ఇవ్వడం అనే అంటాము. సో జడతి ఇవ్వడం అంటే ఏంటో లాస్ట్లో చూడండి, మీకు అది తెలుస్తుంది. అది జడతి ఇచ్చినప్పుడు సో అది అలా జడతిస్తే మనకు యాక్సెప్ట్ చేసినట్టు అన్నమాట. సో దాని తర్వాతనే కోస్తారు. సో ఇంట్లో ఇవ్వట్లేదని చెప్పేసి ఇలా బయటకు తీసుకొచ్చారు. సో బయటికి తీసుకొచ్చిన ఒక 2-3 మినిట్స్కి ఇలా జడతిస్తారు చూడండి. సో ఇలా ఇస్తే యాక్సెప్ట్ చేసినట్టు అన్నమాట. సో దీని తర్వాత ఇక గొర్రెని కోసేస్తారు. సో మేము నెక్స్ట్ డే వచ్చేసి ఇది సాటర్డే, ఆ రోజు అయిపోయిన తర్వాత సాటర్డే వచ్చేసి అక్కడ రాములవారి గుడి ఉందంటే ఇక మేము ఇక్కడికి వచ్చాము. గుడి అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం లాగా ఉందిగా, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. దాని తర్వాత మేము లోపలికి వెళ్ళాము. బట్ గుడి అయితే లాక్ చేసి ఉంది, 10 అవుతుంది, లాక్ చేసేసి ఉంది. సో మేము ఇట్లా డోర్ తీసేసి, లాక్ అంటే మొత్తం లాక్ లేదు, గడియ పెట్టేసి ఉంది. ఆ గడియ పెట్టి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో అది కూడా మా కోడలు తీసుకెళ్ళింది, మాకు తెలీదు. సో మేము అందరం వచ్చేసి ఇక్కడ దేవుడిని మొక్కుకున్నాము. ఇది మొత్తం రాములవారి గుడియే. సో ఇక్కడ రాములవారి కళ్యాణం చేస్తారన్నమాట. సో చూడండి ఎంత బాగున్నారో, నాకైతే బాగా నచ్చారు. అండ్ దగ్గర నుండి చూడడం బాగా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ మొక్కుకొని మేమందరం ఇంకా పిల్లలందరూ వచ్చారు, మా కోడళ్ళు అల్లుళ్ళు అందరూ కలిసి వచ్చారు. సో వీళ్ళందరికీ ఇక్కడ ఆడుకుంటున్నారు హ్యాపీగా. గుడి అయితే చాలా పెద్దగా ఉంది అండ్ పీస్ఫుల్ అనిపించింది. చూడండి మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ హోమాలు కూడా ఉన్నాయి, హోమగుండం కూడా ఉంది. ఇక్కడ హోమాలు కూడా చేస్తారనుకుంటా. సో ఈ గుడి అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత ఇక మేమందరం కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ఇక ఫుడ్ తినేసిన తర్వాత ఇక మేము బోర్ అవుతుంది అని చెప్పేసి మేమైతే అష్టాచెమ్మ ఆడడం స్టార్ట్ చేసాము. నేను, మా వదిన వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరం కలిసి. సో ఇక్కడ ఆడుకున్న తర్వాత దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేము రిటర్న్ అయిపోయాము. అంతే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్.